చిగిలి గ్రామము చాలా దురదృష్టకరం. చాలా బాధ అవుతుంది. చాలా పిల్లలు, చిన్న పిల్లలు అక్కడ పోయి స్కూల్ వదిలినాక, స్కూల్కి పోయినారంట పిల్లలు. స్కూల్ వదిలినాక అక్కడ ఈత నేర్చుకునే పోయినారు. ఏం చేసినారు పిల్లలు? 7 మంది పిల్లలు పోయినారు. 6 మంది ఈత కొట్టిన పిల్లలు పోయినారంట. ఒక్క పిల్లోడు మాత్రం బయటకు వచ్చినారంట. ఆ పిల్లోడు చెప్పింటే అందరూ పోయేతలకే పిల్లలు చాలా దురదృష్టకరం, మనకి చాలా బాధాకరము. ఎందుకంటే ఈరోజు చిన్న పిల్లలు, ఈమెతే ఒక్కటే కొడుకంట పిల్లలు. ఆమె వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం చూడలేకపోతున్నాము. మనకి చాలా బాధాకరం ఉంది. ఎందుకంటే అక్కడ హై స్కూల్ ఏదో మనని ఓపెన్ చేసినట్టు అక్కడ చుట్టూ స్కూల్ చుట్టూ గుంతలు ఉన్నాయంట. ఆ గుంతల్ని ఇప్పుడు హెడ్ మాస్టర్ కానీ ఏమన్నా డిపార్ట్మెంటల్ కానీ ఎందుకు ఓపెన్ చేసినారు స్కూల్ పక్కన అన్ని గుంతలు పెట్టుకుని? మీరు ఆ గుంతల పిల్లలకు, ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు కానీ లేదంట స్కూల్కి. నేనేం చూడలేదు కానీ మరి అంతా ఇక్కడ ఉండే ఊరు ప్రజలు అంటున్నారు. చాలా, ఎందుకంటే సేఫ్టీ లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే స్కూల్ పక్కన చిన్న పిల్లలు చదివే స్కూల్ పక్కన అక్కడ కాంపౌండ్ వాళ్ళు లేదు, ప్లస్ ఇంకోటి గుంతలు, నీళ్లు మొత్తం గుంతలు వేసినాయంట. గుంతలు పూడ్చినాక అవసరం చాలా మంది తల్లిదండ్రులు అంటున్నారు. ఆ గుంతలన్నీ పూడ్చినాక స్కూల్ ఓపెన్ చేయాలని మన సర్పంచ్ గారు అంటున్నారు. అది చెప్పినారంట వాళ్ళకి. సార్ అది గుంతలు పూంచిట్టే బాగుంటున్నాయి, మేము చాలా గుంతలు చాలా పెద్ద ఉన్నాయి స్కూల్ పక్కన ఉంటే పిల్లలు మళ్ళీ గుంతలో పడితే కష్టం అని చెప్పినా కానీ వాళ్ళు ఏమో పట్టించుకోలేదన్నారు. ఈరోజు మాత్రం చాలా మనందరికీ చాలా బాధాకరం. ఎందుకంటే 6 మంది పిల్లలు, చిన్న పిల్లలు చనిపోయింది, చాలా బాధాకరం. అదేవిధంగా మేము ప్రభుత్వం కోరుతున్నాము, ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా దాదాపుగా ఒకరికి 50 లక్షలు, పిల్లలకు ఒక్క పిల్లోనికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఖచ్చితంగా మీరు ఇది త్వరలోనే ప్రకటిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. చెప్పండి. చిగిలి గ్రామంలో సంఘటన ఎలిమెంటరీ స్కూల్లోనే అక్కడ ఆగస్టు 15 రోజులు పైన కొండ మీద ఎలిమెంటరీ స్కూల్ స్టార్ట్ చేసినారు. పిల్లల్ని ఊర్లో ఉండే స్కూల్ని తీసుకుని అక్కడ పైన పెట్టేసినారు. దానికి కాంపౌండ్ లేవు. స్కూల్ వెనకాల పెద్ద గుంతలు ఉన్నాయి. పిల్లలు స్కూల్ ఇడిచిన తర్వాత ఈరోజు బుధవారం ఈరోజు సాయంత్రం 4 గంటలకు అక్కడ పోయి గుంతలకు మొత్తం 6 మంది పిల్లలు కింద పడిపోయినారు. ఒక పిల్లోడు వచ్చేసి పైన చూసి పరిగెత్తి ఇంటికి వచ్చినాడు. పిల్లలు ఇక్కడ జరిగిన సంఘటన గర్సు ఇప్పుడు గుంత పడి 4 సంవత్సరాలు పైచీలు కంటి. స్కూల్ కట్టినప్పుడే అక్కడ గుంతలు పెట్టినారు. స్కూల్ పెట్టినప్పుడు గుంతలు అక్కడే ఉండేవి. అది పెద్ద గుంతలు అవి. గూంచిన తర్వాత కాంపౌండ్ కట్టిన తర్వాత పిల్లల్ని అక్కడ చేర్చాలి. కానీ వీళ్ళు ఏ విధమైనటువంటిది అక్కడ పిల్లల్ని తీసుకుని అక్కడ స్కూల్లో జాయిన్ చేశారు. ఒక గ్రామస్తులుగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతమంది ఉద్యోగస్తులు ఉండి టీచర్స్కైనా తెలియదు కనీసం అక్కడ పెట్టాలా పెట్టకూడదు పిల్లల్ని. కాంపౌండ్ కట్టిన తర్వాత పెట్టింటే హ్యాపీగా ఉంటుంది. ఇవాళ ఎవరు బాధ్యులు పిల్లలకి? ఊరంతా జన సముద్రం అయిపోయింది. 6 మంది పిల్లలు ఊరంతా కన్నీరు మున్నీరు అవుతున్నది. దీనికి ఎవరు బాధ్యులు? అంటే కుంట స్కూల్ సమీపంలో ఉందా? స్కూల్ వెనకాల పెద్ద గుంత. అది చిన్న పిల్లలు అంతా 10 ఏళ్ళ పిల్లలే. ఈ సంఘటనకి వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరు ఓదార్చినా, ఎవరు బాధ ఏం చెప్పినా వాళ్ళ బాధకి ఎవరు దీనికి బాధ్యతలు ఎవరు? ఇప్పుడు ఎవరిని నిందించాలా? ఇక్కడ టీచర్ని నిందించాలా, లేకుంటే వేరే వాళ్ళని ఎవరు నిందించాలా? 4 సంవత్సరాల కిందటే అక్కడ గుంత ఉంది. స్కూల్ కట్టినప్పుడే గుంత ఉందా? స్కూల్ ఓపెనింగ్ అయిన తర్వాతనే తెలిసింది అక్కడ గుంత ఉండదని. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, అందరికి 6 మందికి గవర్నమెంట్ ద్వారా ఏదైనా న్యాయం చేస్తే గ్రామస్తులు సంతోషంగా ఉంటారు. మీ పేరు? చంద్రశేఖర్. నా ఇలా వచ్చే పిల్లలు కాకపోతే హై స్కూల్ సార్లు ఉన్నారని అబ్జర్వ్ చేస్తారని కలిసి డౌన్ లేక్ కింద పోయారు. అక్కడ బినిగరేళ్ళు కొండ ఉంది, అక్కడ బినిగర్ కొండ, అక్కడ డౌన్ లేక్ పోయినారు. డౌన్ లేక్ పోయి ఆడ పోయి ఇది అడిగి పోయినారు. బట్టలు వచ్చేసి ఒకరికొకరు పట్టుకొని పిల్లలు అట్లా మునిగిపోయినారు అనమాట. అదే వస్తాలైనా పిల్లడు మనూరు పిల్లోడే మేకలు కాసేపు వచ్చింటే ఆ పిల్లడు చూసినాడు. లాస్ట్ పిల్లోడిని చూసింటే ఏమైనా ఆ పిల్లడు తీసి చేసినాడు, అంబులెన్స్ ఎక్కించుకొని పంపించినాడు. ఇంకా కింద గట్ట మీద చూస్తే 6 చేతుల బట్టలు ఉన్నాయి. సో 6 మంది పిల్లలు ఉన్నారనేసి అందరికి చెప్తే, ఒకరికొకరు చెప్తే పిల్లలు పరపర చెప్తే ఇట్లా పడిపోయారు పిల్లలు. అంటే అందరూ ఊరే ఊరిపోయారు. అక్కడికి పోతే అందరూ పోతే అందరూ నీళ్ళకి ఎగరికేసి పిల్లలు 6 మంది బట్టలు వేసి ఇద్దరు అందరూ పోయి ఒకరినొకరు బైక్ తీసుకోవడం జరిగింది. తీసుకొచ్చి చనిపోయినారు. ఒకరు వచ్చేసి ఎర్రబడ్డ రాజు కొడుకు, చిన్న కొడుకు. ఆ పిల్లల పేరు
ఏం పేరు కిన్నెర సాయి. వీళ్ళు తమ్ముడే కదా, వీళ్ళు చిన్న తమ్ముడు. ఎర్రబాట బజారప్ప కొడుకు కిష్టప్ప కొడుకు కూడా చిన్న కొడు శశికుమార్ అనే పిల్లోడు. ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు ఏ టైంలో జరిగింది ఈ ప్రమాదం? 4:30 ప్రాంతంలో జరిగింది సార్. స్కూల్ వదిలిన తర్వాత పోయినారు పిల్లలు. అంటే ఆ కుంట ఎప్పుడు ఏం చేయ కుంట కొట్టించిన సుమారుగా 10 ఏళ్ళే సార్. అప్పుడు చెక్ డ్యాముల నుంచి నీళ్లు వచ్చి స్టోర్ కావడానికి ఏమైనా జంతు జలాలకి అవసరం పడతాయనేసి దోకేసి వదిలేసినారు అంతే. అక్కడ నుంచి మేము వరకు గొర్రెలు తవ్వుకొని ఎక్కడెక్కడ తోలిచ్చినారు బయటకి. ఆ గుంతులు సార్ అవి అప్పుడు చెక్ డ్యామ్ పనులు చేసిన గుంతులే సార్ అవన్నీ. ఆ పని వల్లే ఈ రోజు పిల్లలకి ప్రమాదం జరిగింది. ఈ పిల్లలు ఆడుకునే కానీ పోయి అట్లా ఈత కొట్టే కానీ పోయి 6 మంది తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.